పోస్చర్ని ఎలా మేనేజ్ చేయొచ్చు? సో డెఫినెట్గా అండి ఇప్పుడు పూర్ పాస్చర్ నాకు దాదాపు ఐ థింక్ 2013-12లో కొంచెం పూర్ పాస్చర్ డెవలప్ అవుతుంది అనుకోండి, అంటే ఫార్వర్డ్ నెక్ పాస్చర్, షోల్డర్స్ ఇట్లాగా. సో నేను దానికి సబ్కాన్షియస్గా దాన్ని మన బ్రెయిన్లో ప్రింట్ చేయడానికి దాదాపుగా 5 to 6 months పడుతుంది యూజువల్గా. నాకు కూడా అంతే టైం పట్టింది. అంటే ప్రతి ఒక్క యాక్టివిటీలో యూ షుడ్ బి వెరీ కాన్షియస్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా, నా నెక్ షోల్డర్ ఒకటే ప్లేన్లో ఉండాలి. కొంచెం వంగుని ఏదో పని చేస్తాం బెండ్ చేసి, అప్పుడు కూడా నెక్ షోల్డర్ ఒకటే ప్లేస్లో ఉందో లేదో చూసుకోవాలి. ప్రతి ఒక్క యాక్టివిటీలో సబ్ కాన్షియస్గా మీరు రిజిస్టర్ చేయాల్సిందే. నెక్ షోల్డర్ ఒక దగ్గర ఒకే ప్లేన్లో. ఓకే. ఇప్పుడు మనం ఇట్లా బెండ్ అయ్యి చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సార్ నాకు సిస్టమ్ ఉంది మరి ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు పాస్చర్ అంటే సరిగ్గా పెట్టుకోరు. చాలామంది ల్యాప్టాప్ వాడతారు కదా, ల్యాప్టాప్కి ఏంటంటే కీబోర్డ్ వాడరు. సో డైరెక్ట్గా కీస్ని వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు ల్యాప్టాప్ ఈ పొజిషన్లో ఉందనుకోండి, ఇప్పుడు నేను ఇలా వాడతాను, అప్పుడు ఏమవుతుంది, ఈ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎల్బోస్ ఎప్పుడు 90 degreesలో ఉండాలి. సో అప్పుడు కీబోర్డే మనకు అవసరం ఉంటుంది. ఒక ల్యాప్టాప్ ఇక్కడ పెట్టడానికి ఇట్లా చూడాలి, మళ్ళీ నెక్స్ట్ స్ట్రెయిన్ అవుతుంది. సో అప్పుడు నేను ఏం చెప్తాను, టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని దీనికి సపరేట్ కీబోర్డ్ పెట్టుకుని మీరు కీబోర్డ్తో టైప్ చేసుకోండి. అప్పుడు మనకి చేతుల మీద ఎక్కువ లోడ్ పడితే అట్ సేమ్ టైం నెక్ మీద లోడ్ పడుతుంది. సో ఇవన్నీ మనం ఎర్గనామిక్స్ అంటాం. అంటే వర్క్ స్టేషన్లో డిఫరెంట్ పొజిషన్స్లో మనం ఇట్లాంటి లాస్ ఫాలో అవ్వాలన్నది ఎర్గనామిక్స్ అనమాట. సో ఏ పాస్చర్లో మీరు చేసుకుంటే మీకు మెకానికల్ అడ్వాంటేజ్ బాగుంటుంది, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందో మేము చెప్తాం. సో వి గివ్ అవేర్నెస్ క్లాసెస్ టు యూజువల్ మల్టీనేషనల్ కంపెనీస్కి ఇట్లా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఆ పాస్చర్ మూలన మనకి వచ్చే నష్టాలు రాకుండా ఉంటాయి.